యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కానీ మీరు నేను ఎలా ఉన్నానో కూడా ఆలోచించలేదు. బయట వాళ్ళకున్న జాలి దయ కూడా మీకు లేకుండా పోయాయి. వైదేహి వాళ్ళ ఫ్రెండా? ఎవరే అది? ఇప్పుడుందా? చూపించు. బయటకు వెళ్ళింది నానమ్మ. ఇద్దరం కలిసి ఫోటో తీసుకున్నాం. పంపిస్తానుండు. పంపు పంపు. వచ్చిందా? ఉండవే, చూస్తున్నాను. ఇది నీ దగ్గరికి ఎప్పుడొచ్చింది? నీకు తెలుసా నానమ్మా? తెలియకపోవడం ఏంటి పిచ్చి సన్నాసి. అది ఎవరనుకున్నావు? వైదేహి. అది వైదేహి ఏంటి నానమ్మా? అదే నీ వైదేహి. యాక్సిడెంట్ జరిగి మొహం పాడైపోతే ఇలా మారిపోయింది. అవునా? అవునే. అది ఇప్పుడెక్కడుంది? ఇక్కడే ఉంది. ఇగో, సరే సరే, దాన్ని జాగ్రత్తగా అక్కడే ఉంచు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నానమ్మ ఏమైంది? చెప్తానుండవే. పెడే. నానమ్మ. హలో చెంచలా, నేను మందరిని మాట్లాడుతున్నాను. చెప్పు పెద్దమ్మా. నీకు వైదేహి ఇంకా దొరకలేదు కదా? అదెక్కడుందో నాకు తెలుసు. తెలుసా? అమ్మా, అమ్మా, నువ్వా తల్లి? గుళ్ళో కాపాడినందుకు కృతజ్ఞత చెప్పుకుందామనుకున్నా, కానీ ఇంకా అక్కడే ఉండడం ఆపదని తెలిసి వచ్చేసానమ్మా.
నీకోసం తిరగని చోటు లేదు. నువ్వు కనిపించక కన్నీరు పెట్టని రోజు లేదు. నువ్వు లేక ఎన్ని మాటలు పడ్డానో, ఎన్ని అవమానాలు పడ్డానో. అప్పుడప్పుడు కనిపించిన నువ్వే అమ్మవని తెలుసుకోలేకపోయాను. చివరికి ఈరోజు తెలుసుకున్నాను. ఎవరమ్మా నువ్వు? అమ్మా, నేనమ్మా, నీ కన్న కూతుర్ని, వైదేహిని. నా కూతురు వైదేహి ఆ ఫోటోలో ఉన్నది కదా, మరి తనంటుందేంటి? నా కూతురు రూపం వేరు, ఈ అమ్మాయి రూపం వేరు. నా కూతురైతే కాదు. నువ్వు వైదేహివా? అవునమ్మా, నేనే నీ వైదేహిని. ఎందుకమ్మా నన్ను వదిలేసావు? అసలు చంచల ఎందుకు నిన్ను బంధించింది? నీకోసమే చంచల దగ్గరికి వెళ్ళాను. అప్పుడే నువ్వు తప్పించుకున్నావని తెలిసింది. ఇంకో ముఖ్య విషయం, చెంచల మీతో మీ అమ్మాయితో కలిపి ఏదో ప్లాన్ చేయాలని చూస్తుంది. రేపు పొద్దున కూడా ఆ స్రవంతి రావచ్చు. అస్సలు నమ్మకూడదు మీరు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అమ్మ అని పిలిచినా నమ్మేస్తారు అనుకుంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండని చాలు. అంటే ఇది చెంచల కూతురా అయ్యుంటుంది. నేను తప్పించుకోగానే తన కూతుర్ని నా కూతుర్లా నా దగ్గరికి పంపించింది. కొత్త నాటకం మొదలుపెట్టిందన్నమాట. కానీ నువ్వెప్పుడు కనిపించినా ఏదో అనుభూతి. అది తల్లి బిడ్డల అనుభూతి అని ఇప్పుడు అర్థమైంది. అవును, నాన్నగారెక్కడా? మీ నాన్నగారా? అవునమ్మా, నిన్ను చంచల బంధిస్తే నాన్నగారేమయ్యారు? ఏమయ్యారో నీకు నిజంగా తెలీదా? తెలిస్తే నేను నాన్న కలిసి నీకోసం వెతికే వాళ్ళు. ఒక్కదాన్నే ఎందుకుంటానమ్మా? పాపం, అమ్మా నాన్నల కోసం ఎంతో తప్పించిపోయావు కదా. అయ్యో, ఎంత కష్టం వచ్చిందమ్మా. ఏమైందమ్మా? ఏంటమ్మా? ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావమ్మా? అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? అమ్మా, ప్లీజ్ వదలమ్మా. అమ్మా, 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 ఏం చేస్తున్నావమ్మా? అమ్మ, నేను చెప్పేది విను. ఏం చేస్తున్నావమ్మా? అమ్మ, ఏం చేస్తున్నావు? వదలమ్మా. అమ్మా, ప్లీజ్ వదలమ్మా. అమ్మ, ఏం చేస్తున్నావమ్మా? నాటకాలు ఆడుతున్నావా?
నీకమ్మా? అమ్మా, ఎందుకమ్మా నన్ను కట్టేశావు? ఏమైంది? నేను నీ కూతుర్ని. నార్మల్, నీ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఆ చెంచల కూతురువి. నా కూతుర్ల నాటకం ఆడమని ఆ చెంచలే పంపించిందా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంకా ఎన్నాళ్ళు ఆడుకుంటారు మీ తల్లి కూతుళ్ళు నాతో? ఇప్పుడు నేను మీతో తిరిగి ఆడుకుంటాను చూడండి. రే, తొందరగా పోనిరా. ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చచ్చేంత వరకు చస్తూ బతకాలి. ఎంతసేపు రా, తొందరగా పోని. అంటే నాకేం తెలియదు అనుకుంటున్నారు కదా? మీ తల్లి కూతుళ్ళ నాటకాలు తెలుసుకోలేను అనుకుంటున్నారు కదా? అన్నీ తెలుసుకొని మీ అమ్మ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాను. నన్ను చూడగానే దగ్గరికి తీసుకొని ముద్దు పెడతావనుకున్నానమ్మా. కానీ ఇది కూడా బాగుంది. నేను నీ దగ్గరే పెరుగుంటే, చిన్నప్పుడు అల్లరి చేసుంటే ఇలాగే చేతులు కాళ్ళు కట్టేసి బుద్ధులు చెప్పేదానివి కదా. ఆ లోటు తీరిపోయిందిలే. ఏంటి ఆ చూపు? ఇలా దొరికిపోతావనుకోలేదు కదా? చెంచల నిన్ను నా దగ్గరికి పంపించి నన్ను నా కుటుంబాన్ని ఆడుకోవాలనుకుంది. కానీ ఇలా తిరిగి నేనే ఆడుకుంటానని మీరు అనుకోలేదు కదా? అమ్మకి చంచల మీదున్న కోపానికి వాళ్ళ కూతురు దొరికితే ఇలాగే కట్టేయాలి. కానీ అమ్మ నన్నెందుకు చంచల కూతురని అనుకుంటోంది? చూడు, మా అన్నయ్య వదిన వాళ్ళు మీ అమ్మ ఆధీనంలో ఉన్నారు. మీ అమ్మ వాళ్ళని వదిలేస్తే నేను నిన్ను వదిలేస్తా. అన్నయ్య వదిన అంటే అత్తయ్య మావయ్య ఎవరమ్మా? ఎక్కడున్నారు? ఏయ్, అత్తయ్య మావయ్య ఏంటి? వాళ్ళు నా అన్నయ్య వదిన. వాళ్ళకి కోడలైపోవాలనే కదా నీ ప్లాన్? అదెప్పటికీ జరగదు.
మీ అమ్మ నెంబర్ చెప్పు, ఫోన్ చేస్తా. వద్దులే, నీ ఫోన్ నుంచే ఫోన్ చేస్తా. లాక్ తీ, చెప్పు లాక్. సియా, సియా, మీ అక్క వైదేహి ఎక్కడ? ఇంకా రాలేదండి. ఏయ్, నిజం చెప్పు. నిజంగా రాలేదండి. ఏయ్, తప్పుకో. ఓ, మేడం లోపల ఎవరు లేరు. ఏయ్, ఎక్కడే వైదేహి? ఈవిడ వాలకం చూస్తుంటే మంచిదానిలా అనిపించట్లేదే. ఇందాక వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిందా? ఎప్పుడొస్తుంది? ఏమోనండి, ఇప్పుడప్పుడే రానని చెప్పింది. వస్తే మాత్రం మీ నాన్నమ్మకి ఫోన్ చేసి చెప్పు. ఆ, ఛే! మిస్ అయిపోయింది. రే పద్రా. మీ అమ్మ నా కోసం వచ్చిందనుకున్నా, కానీ నా బిడ్డ వైదేహి కోసం వచ్చిందా? చంచలకి నేను ఇక్కడున్నట్టు ఎలా తెలుసా? కానీ మా అమ్మ నన్ను ఇలా కట్టివేయకపోయింటే సియా దగ్గర ఉండేదాన్ని, చంచలకి దొరికిపోయిండేదాన్ని. ఎంతైనా అమ్మ అమ్మే, తెలుసో తెలియకో బిడ్డని కాపాడుతూనే ఉంటుంది. వైదేహి కోసం వచ్చిందంటే వైదేహి తప్ప అందరూ చెంచల దగ్గరే ఉన్నారన్నమాట. అమ్మా, నీకు నీ కూతురు వైదేహి అని తెలుసు, కానీ నేను వైదేహి అంటే ఎందుకు నమ్మడం లేదు? ఒకవేళ రూపం మారిపోయి పోల్చుకోలేకపోతుందా? నా పాత రూపం తెలుసా? అలాగైనా నన్ను చంచల కూతురని ఎందుకు అనుకోవాలి? ముందు నువ్వు మీ అమ్మ నెంబర్ చెప్పు. చెంచల, ఇదే కదా? మంచి పని చేశావు. ఆఖరికి నీ చేత కూడా అమ్మ అనిపించుకునే అర్హత లేదు చెంచలకి. ఇప్పుడు ఫోన్ చేస్తా. ఛీ, నువ్వొక వేస్ట్ ఫీల్ అవరా. నీ బతుకులో ఎప్పుడూ ఏ పని సరిగ్గా చేసింది లేదు. ఆ నెత్తి మీద కొట్టేదేదో ఇంకొంచెం గట్టిగా కొట్టుండొచ్చు కదా, నీ సొమ్మైపోయేది. పోనీ కింద పడింది చచ్చిందా లేదా అనైనా సరిగ్గా చూసావా అంటే అది లేదు. ఎక్కడ పట్టుకొని చూసావో నాడి కొట్టుకోవట్లేదని చచ్చిందని డిసైడ్ అయిపోయాం. ఇప్పుడు అది నీ చావు మీదకొచ్చింది.